నమస్తే. భారత్ జీడీపీ గ్రోత్ రేట్లో బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది. తాజాగా ఐఎంఎఫ్ కూడా భారత్ గురించి ప్రస్తావించడం జరిగింది. 6.4 నుంచి 6.6%కి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను అంచనా వేస్తోంది జీడీపీ గ్రోత్ రేట్. అగ్రదేశాలకు సాధ్యం కానిది భారత్ ఎలా చేయగలుగుతోంది అని ప్రపంచం ఆశ్చర్యపోతోంది. మరి ఈ అంశాన్ని గురించి కాస్త విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మాతో జాయిన్ అవుతున్నారు ఈ డిస్కషన్ లో బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి గారు. నరసింహమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నరసింహమూర్తి గారు, ఇటీవల కాలంలో ఐఎంఎఫ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలినా జార్జియోవా భారత్ గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ జీడిపి గ్రోత్ రేటుకు సంబంధించి ఇది ఎలా సాధ్యపడింది అంటారు? చైనా, జపాన్, అమెరికాకు సాధ్యం కానటువంటిది భారత్ ఎలా చేయగలిగింది? ముఖ్యంగా అంటే ఆఫ్టర్ కోవిడ్, అంటే బిఫోర్ కోవిడ్ కూడా ఉంది, ఆఫ్టర్ కోవిడ్ మనం చాలా ఫోకస్డ్గా చేసిన పని ఏమిటంటే, ఫస్ట్ ఆత్మనిర్భర్, సెకండ్ ఇంటర్నల్ డిమాండ్ విల్ క్రియేట్ డిమాండ్ అండ్ గ్రోత్ ఆఫ్ ద జీడిపి. ఈ ఆత్మనిర్భరు, మేడ్ ఇన్ ఇండియా, ఇంటర్నల్ డిమాండ్ జనరేషన్, ఇవన్నీ ఫోకస్డ్గా మన ఆర్థిక బడ్జెట్ కానివ్వండి, ఆర్థిక పాలసీస్ కానీ ఉన్నాయండి. దీనివల్ల ఏమైపోయిందంటే, మనకి ఎక్స్పోర్ట్ కొంత దెబ్బతిన్నా కూడా, కొంత ఎఫెక్ట్ అయినా కూడా మన ఇంటర్నల్ స్టోరీ బాగుంటుంది. రెండు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా స్పెండ్ చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేయడం మొదలు పెడతారు, రోడ్లు కానివ్వండి, రైల్వే లైన్లు కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ చేయడం మొదలు పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే, మీకు వేరియస్ ఇండస్ట్రీస్ దాని మీద డెవలప్ అయినవన్నీ కూడా, డిపెండ్ అయినవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎకానమీ వస్తుంది. సిమెంట్ కంపెనీ ఉందనుకుంటూ మన ఇంటర్నల్ డిమాండే సరిపోతుంది. సో మనం గత 5-6 ఏళ్ళుగా 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షల కోట్లు ఎవ్రీ ఇయర్ స్పెండ్ చేస్తూ ఇప్పుడు 11 lakh crores, 12 lakh crores ప్లాన్ చేసి స్పెండ్ చేస్తున్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ క్యాపెక్స్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ఎకనమిక్ డ్రైవర్గా మనకి హెల్ప్ చేస్తుంది. సెకండ్ ఎకనమిక్ డ్రైవర్ ఏంటంటే మన డిజిటైజేషన్, జిఎస్టీ అండ్ డిజిటైజేషన్. వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ చీఫ్ కూడా చాలా నవ్వుతూ చెప్పారు, ఇండియాని అందరూ రిడిక్యుల్ చేశారు, ఈ డిజిటైజేషన్ ఏమిటి, బేసిక్గా ఆవిడ ఇతరులకు చిదంబరంగా చెప్పింది కోట్ చేస్తున్నారు అన్నట్టుగా, ఎక్కడ వీలవుతుంది, ఇంటర్నెట్ విలేజెస్లో వస్తుందా అన్నట్టుగా డిజిటైజేషన్ మీద రిడిక్యుల్ చేశారు. అదే ఇండియా ప్రూవ్ చేసింది తను చేయగలనని చెప్పేసి అని చెప్పి. సో దేనిపై ఒకటి జిఎస్టీ, ఆవిడ ఒక ముఖ్యంగా ఇంకో మాట కూడా చెప్పారు, ట్యాక్స్ రిఫార్మ్స్. అది మన ట్యాక్స్ రిఫార్మ్స్ ఫస్ట్ మనం 16లో 17లో స్టార్ట్ చేసాం. అవి ఎలా స్టెబిలైజ్ అయిందో చూసాం. మరి ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తూ ఫైలింగ్స్ కానివ్వండి, ఏమన్నా కానీ సరళీకృతం చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఒక్క దెబ్బతో బాగా జిఎస్టీ రేట్లు తగ్గించేసాం. సో ఇప్పుడు 2 రేట్లు ఉన్నాయి. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమైపోయింది, 18.5, కొన్నేమో ట్యాక్స్ లేనివి. సో చాలా వాటి కూడా ట్యాక్స్ లేకుండా చేస్తాం, ఫార్మాస్యూటికల్ కానివ్వండి, ఇవన్నీ. దీనివల్ల బేసిక్గా ఏమవుతుందంటే, మీరు కనుక చూస్తే 40,000, 50,000 కోట్ల జిఎస్టీ కలెక్షన్ 2 లక్షల కోట్లు దాటిపోయింది. అంటే ఏమైంది, ట్యాక్స్ కంప్లైన్స్ ఎక్కువైంది, ట్యాక్స్ కోసం కట్టే కంపెనీలు ఎక్కువయ్యాయి. ఇదివరకు ట్యాక్స్ ఇవేజన్, ఇవన్నీ కూడా ఇదివరకు ఎకానమీలో ఉండేది, అవుట్ సైడ్ సిస్టమ్ ఉండేది, అన్ని ఇన్సైడ్ సిస్టమ్ వచ్చేసాయి. ఒకప్పుడు 12 రకాల ట్యాక్స్లు ఉండేవి. ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి, వ్యాట్ కానివ్వండి, ఎంట్రీ ట్యాక్స్, ఆక్ట్రాయి, సేల్స్ ట్యాక్స్, రకరకాల ట్యాక్స్లు, ఇవన్నీ అయిపోయి, టోల్ ట్యాక్స్, ఇవన్నీ అయిపోయి ఓన్లీ ఒకే ఒక ట్యాక్స్ జిఎస్టీ వచ్చింది. ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ కానివ్వండి, కంటిన్యూస్గా చేయటం వల్ల కానివ్వండి, ఏమైపోయిందంటే ఒక రకంగా ఈ ఇంటర్నల్ బయన్సీ, ఎకానమీలో బయన్సీ రావటం, కోవిడ్ వచ్చినా కూడా, కోవిడ్ తర్వాత కూడా మనం ఏదైతే మనం ఇంటర్నల్ డిమాండ్ పుషప్కి ఎంకరేజ్ చేయడానికి స్పెండ్ చేస్తున్నాం ఎకానమీ, ఇవన్నీ కూడా హెల్ప్ చేసాయి. అందుకని ముఖ్యంగా ఈ ఎకానమీ ఈ విధంగా గ్రో అవడానికి దోహదపడ్డాయి అన్నమాట. నరసింహమూర్తి గారు, అయితే డెఫినెట్ గా ఇందులో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆమె చెప్పినట్టుగా పాలసీ రిఫార్మ్స్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ రిఫార్మ్స్ కావచ్చు, మేజర్ రోల్ పోషించాయని అనుకోవచ్చా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈవెన్ యూపీఐ పేమెంట్స్ కూడా ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో జరగనటువంటి పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ మన దగ్గర జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ చొరవ ఎంతవరకు కీలక పాత్ర పోషించింది అనుకోవచ్చు? బేసిక్గా ఇదంతా కేంద్ర ప్రభుత్వ చొరవైంది. అంటే ఏంటంటే, ఈ విధంగా అంటే ఈ డిజిటైజేషన్ అనేది మోదీ గారు అంత బలీయంగా సపోర్ట్ చేయటం వల్ల ఇదన్నీ అయ్యాయి. ఒకటి జిఎస్టీ రిఫార్మ్స్, దీన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని రకరకాలుగా అవహేళన చేసి, వాటి మీద పిచ్చి పిచ్చిగా పిచ్చి పేద పనులు చేసి, కోర్టుల దాకా పోయి
అన్నీ చేశారు. కానీ ముఖ్యమైన కామన్ సెన్స్ ప్రతివాడికి తెలిసింది ఏంటంటే అన్ని రాష్ట్రాలు ఏకీభవించి ఒప్పుకుంటే కానీ జిఎస్టీ కౌన్సిల్లో ఈ జిఎస్టీ ఆమోదం కాలేదన్నది పేదవాడికి తెలుసు. కానీ కొంతమంది పిచ్చి పొలిటీషియన్స్ తెలియక దీన్ని పిచ్చి గోల్ చేశారు. తెలియక కాదు, కావాలని గోల్ చేశారు. అంటే దీనివల్ల ఏమైపోయిందంటే ఒక విధంగా గవర్నమెంట్ అనేది మోదీ గారు ఇంత డ్రైవ్ చేయటం వల్ల జిఎస్టీ రిఫార్మ్ ఆయన తొనక్కన్నా బెనక్కన్నా ఎంతమంది క్రిటిసిజం వచ్చినా కూడా తీసుకువెళ్తాం. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్, ట్యాక్స్ రిఫార్మ్ మనం ఊహించలేదు. ఇప్పుడు 12 లక్షల దాకా ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చింది. అదే కాదు, ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ నుంచి, ఫైలింగ్ ఆఫ్ జిఎస్టీ రిటర్న్ నుంచి ఎవ్రీథింగ్ కంప్యూటరైజ్ అయిపోయింది. ట్యాక్స్ అసెస్మెంట్స్ కంప్యూటరైజ్ అయిపోయాయి. ఇన్కమ్ ట్యాక్స్లో ఎవరు కూడా ట్యాక్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాం, చుట్టూ తిరగటం అనేది పోయింది. సో మొత్తం అంతా ఫేస్లెస్ అసెస్మెంట్స్ వచ్చాయి. సో ఈ విధంగా ఒకటే కాదండి, ట్యాక్స్ రిఫార్మ్స్ రేటు పరంగాను ప్లస్ అడ్మినిస్ట్రేషన్ పరంగా, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ పరంగాను ఒకటి రిఫార్మ్స్ వచ్చాయి. రెండు ముఖ్యంగా ఏంటంటే ఎక్స్పెండిచర్ బడ్జెట్ కన్సాలిడేషన్, బడ్జెట్ అప్రోచ్. ఇప్పుడు బడ్జెట్ వస్తుంది అనుకోండి, మన చిన్నప్పుడు ఏ ధర పెరుగుతుందా ఏ ధర తగ్గుతుందా అని చెప్పి ఎక్సైట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఎక్సైట్మెంట్ ఏం లేదు. ఎందుకంటే ట్యాక్స్ రేట్స్ అన్ని స్టెబిలైజ్ అయిపోయి ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఏ విధంగా అలొకేషన్స్ వస్తాయి, ఏ విధంగా ఏ సెక్టార్ని ఎంకరేజ్ చేస్తారు, ఈ విధంగా చేయటం వల్ల మనకి చాలా మటుకు జిఎస్టీ ఈ అన్ని రిఫార్మ్స్ కలిసి ఎకనామిక్ గ్రోత్కి హెల్ప్ చేసిందండి. సో ప్రస్తుతం మనకున్నటువంటి మూర్తి గారు 6.4 నుంచి 6.6కి పెరిగిందని చెబుతున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత పెరగాలంటే ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఇంకా ఏమైనా కొత్త రిఫార్మ్స్ ఏమైనా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా కేంద్ర ప్రభుత్వం నుంచి? ఇంకా రిఫార్మ్ వచ్చేప్పటికంటే సింప్లిఫికేషన్ ఆఫ్ బిజినెస్, అంటే బిజినెస్ చేసే వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ కంపెనీ కానివ్వండి వీటన్నిటిలో సింప్లిఫై చేయటం అనేది ముఖ్యమైనదండి. అది తప్ప మేజర్ రిఫార్మ్స్ అయిపోయింది. వాళ్ళ మనం చేయాల్సిన ఏంటంటే ఈ రిఫార్మ్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. అంటే ఏమిటంటే ఈజీ టు డూ బిజినెస్, ఈజ్ టు డూ బిజినెస్. ఈ విధంగా హౌ టు మేక్ ఇట్ అడ్మినిస్ట్రేషన్ బిజినెస్ ఫ్రెండ్లీ, టు స్టార్ట్ కంపెనీస్ క్విక్లీ, టు సీ దట్ బిజినెస్ టేక్ ఆఫ్ క్విక్లీ అని అది ఇంపార్టెంట్ అండి. రెండు ఆల్రెడీ మనకి స్టార్ట్అప్ ఎకో సిస్టమ్స్ చాలా వచ్చాయి. ముఖ్యంగా ఈ IMF చీఫ్ గా చెప్పింది ఏమిటంటే స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ బాగా స్ట్రెంగ్థెన్ చేయాలి. సో అది దాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆల్రెడీ మనం స్టార్ట్అప్ ఎకో సిస్టమ్స్ బాగా ఎంకరేజ్ చేసాం. కాబట్టి ఈ మధ్య పీయూష్ గోయల్ గారు దాన్ని కొంచెంగా క్రిటిసైజ్ చేస్తూ వాటిలో చాలా మట్టుకు ఓవర్ నైట్ గా చేసేవి కూడా ఉన్నాయన్నారు. అది కూడా కొన్ని ఫెయిల్యూర్స్ కూడా బాగా ఉన్నాయి. కాబట్టి స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ని దానిలో ఉన్న రుగ్మతల్ని కొంచెం జాగ్రత్తగా మానిటర్ చేస్తూ దాన్ని ఎంకరేజ్ చేయాలండి. ప్రస్తుతం ఇదే గ్రోత్ మనం కంటిన్యూ చేయాలంటే ఒకటి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గ్రోత్, యుఎస్ గ్రోత్ మనం యుఎస్ ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అయినా కూడా మిగతా కంట్రీస్ రెవెన్యూస్ ఎక్కడెక్కడ చేయొచ్చో చూస్తూ ఇప్పుడున్న ఎక్స్పోర్ట్స్ కంటిన్యూస్ గా అదే గ్రోత్ మొమెంటమ్ కంటిన్యూ అయ్యేట్టుగా చూడటం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇంటర్నల్ కన్జంప్షన్ గ్రోత్ ఎలాగో ఈ విధంగా కనుక 6.6% చొప్పున కనుక ఎకానమీ గ్రో అవుతుంటే ఆటోమేటిక్ గా ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ క్యాపెక్స్ మీద స్పెండ్ కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే అదేవిధంగా ఈ డిజిటైజేషన్ మీద ఫోకస్ చేసి జిఎస్టీ కాంప్లైన్స్, ట్యాక్స్ కాంప్లైన్స్ ఆటోమేటిక్ గా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అవే కనుక కంటిన్యూ చేస్తే కనుక మనకి ఎకనామిక్ గ్రోత్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మెనీ సెక్టార్స్ మనకి చాలా మట్టుకు కూడా ఇంకా పొటెన్షియల్ ఫర్ గ్రోత్ ఉందండి. సో లాట్ ఆఫ్ న్యూ క్యాపెక్స్ వస్తుంది, ఈ డిఫెన్స్ బాగా గ్రో అయ్యేట్టుంది, ఏరోస్పేస్ బాగా గ్రో అవుతుంది, ఇంకా చాలా సెక్టర్స్ ఎక్కువ గ్రో అయ్యేట్టున్నాయి. అందుకని ఇటువంటి సిచ్యువేషన్లో ఇవి పొటెన్షియల్ టు గ్రో అండి. ఇది కంటిన్యూ అవ్వచ్చు. నరసింహమూర్తి గారు, అయితే మనము బ్రిటన్ ని అధిగమించి మనం ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీగా మనము ఉన్నాము. త్వరలోనే ఈ మధ్య కాలంలోనే వరల్డ్ బ్యాంక్ చెప్పింది, మోర్గాన్ స్టాన్లీ చెప్పింది, IMF కూడా చెబుతోంది. ఇలాంటి పెద్ద సంస్థలన్నీ కూడా మన జీడిపి గ్రోత్ రేట్ కావచ్చు, ఎకానమీలో 3rd ప్లేస్కి వెళ్ళడం కూడా మేబీ బహుశా ఒక 1 yearలో జరిగిపోవచ్చు అని చెప్తున్నారు. మీ ప్రెడిక్షన్ ఏంటి సార్? మనం 3rd లార్జెస్ట్ ఎకానమీగా అవతరించాలంటే ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? మేబీ సంవత్సరం పడుతుందా, ఇంకెక్కువ పడుతుంది? మనం $4 trillion ఎకానమీకి వెళ్ళామండి. అండ్ జర్మనీ ఈజ్ గ్రోయింగ్ బిలో 2% అండి. సో 1.1%. మనం వీఆర్ నెక్స్ట్ ఇయర్ ఓన్లీ జర్మనీ ఉంది. దాన్ని క్రాస్ అవుతే విల్ బికమ్ 3rd లార్జెస్ట్ ఎకానమీ. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ ఆల్రెడీ 3rd అండి. ఏ విధంగా చెప్పాలంటే పర్చేజ్ ప్యారిటీ కనుక మనం చూసుకుంటే మంది 19 బిలియన్ ట్రిలియన్ ఎకానమీ మంది. అంటే
19 ట్రిలియన్ ఎకానమీ. ఇది మన పర్చేజ్ ప్యారిటీ కనుక చూసుకుంటే అది దాని మీద మన చైనా ఉంది, దాని మీద యుఎస్ ఉంది 19.9 ట్రిలియన్ ఎకానమీతో. సో అంటే ఏమిటంటే మనం ఆల్రెడీ ఒక విధంగా చూస్తే పర్చేజ్ ప్యారిటీ అంటే ఏంటంటే ఒక $1000 తీసుకుంటే అమెరికాలో ఎంత కొంటుందో దాన్ని ఇండియాలో $1000 కనుక కొంటే ఎంత కొంటాము అని చూస్తే కనుక మన 4 ట్రిలియన్ ఎకానమీ 19 ట్రిలియన్ ఎకానమీగా మనం చూడొచ్చు అనమాట. సో పర్చేజ్ ప్యారిటీ కనుక చూస్తే అంటే మనం ఎక్కువ ఇండియాలో రూపీ విలువ ఇంకెక్కువ, కాకపోతే జీడిపి కాన్స్టెంట్ ప్రైసెస్ చూస్తాం కాబట్టి అది 4 ట్రిలియన్. సో ఇప్పుడు 3rd ట్రిలియన్కి వెళ్ళాలంటే ఇప్పుడు వస్తున్న క్యాలిక్యులేషన్స్తో మ్యాక్సిమం 26 కానీ 27 కానీ, ఎందుకంటే మనకంటే ముందు ఒకే ఎకానమీ ఉంది, జపాన్ గ్రో అవుతుంది, దాన్ని మనం 4.2 ట్రిలియన్లో ఉంది. అది మనం క్రాస్ త్వరగానే అవుతాము, అది అయ్యే అవకాశం దగ్గరలో ఉంది. సో అట్ ది ఎర్లియస్ట్ మనం వెళ్తామన్న ఉద్దేశం అండి. మనం ఇప్పుడున్న మొమెంటమ్ని కన్సిస్టెంట్గా కాన్స్టెంట్గా ఈ పాలసీని అట్టిపెట్టి ఇదే విధంగా మనకున్న ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ని మానకుండా ఆత్మనిర్భర్ ఫోకస్తో మనం కనుక ఈ క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ని కంటిన్యూ చేస్తూ కనుక చేయగలిగితే మ్యాక్సిమం మనం 27లో 26 ఎండుకో 27 మధ్య భాగంలోనూ 3rd లార్జెస్ట్ ఎకానమీ అండ్ క్రాస్ ద జపాన్. చాలా మంది ఆశ్చర్యపోతున్నది, ఈవెన్ మనకి ఈ మధ్య కాలంలో ట్రంప్ అమెరికా మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో మనం చూస్తున్నాం. టార్గెట్ చేసి మరి ముందు 25% అన్నారు, తర్వాత మరొక అదనంగా మరొక 25% వేశారు. ఓవరాల్గా 50% టారిఫ్ ఉన్నప్పటికీ కూడా మనల్ని తన దారికి తెచ్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. బట్ ఇంత జియో పొలిటికల్ టెన్షన్స్లో కూడా ఇంత టారిఫ్లు వేసినా కూడా మన ప్రొజెక్షన్ రేటు ఈ విధంగా ఉండడం అనేది డెఫినెట్గా అమెరికాకి కన్నుకుట్టుగానే ఉంటుంది. ఎలా సాధ్యపడింది సార్ ఇది? ఇందాక మనం అనుకున్న కారణాలైనా అంటే బేసిక్గా అండి సాధ్యపడటానికి కారణం అండి అంతా కూడా మోదీ గారి డిప్లొమసీ అండి. ఎందుకంటే ఆయన ఎంత ప్రెషర్లో వచ్చినా కూడా రష్యా నుంచి ఆయిల్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం మానలేదు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ కొంచెంగా అమెరికాతో పద్ధతిగా లేదు అనుకున్నారు, ఆయన ఎప్పటి నుంచో ఉన్న స్లోగా నడిచే యూకే ట్రేడ్ని నెగోషియేషన్స్ కొంచెం ఫాస్ట్గా చేసి క్లోజ్ చేశారు ఆయన. అదొకటి. యూరోపియన్ నెగోషియేషన్స్ కూడా క్లోజ్ అవుతుంది, అది కూడా వస్తుంది. ఈ లోపల ఇంకో అగ్రిమెంట్ అయిపోయింది, సౌదీ అరేబియాతో ఒక అగ్రిమెంట్ అయింది. సో ఈ విధంగా వేరియస్ కంట్రీస్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఆయన బ్రిక్స్లో కూడా బ్రిక్స్ ఒకటి, అదేవిధంగా SCO సమ్మిట్ ఇది వెళ్తాం కానివ్వండి, ఎక్కడైతే అమెరికా శత్రువులు ఉన్నారో అమెరికా ఇన్ఫాక్ట్ యాంటగనైజ్డ్ ఎవ్రీబడి. అంటే యాంటగనైజ్ చేయని దేశం లేదు. ఒక సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయితే పిచ్చిగా టీవీ ముందు చిన్నపిల్లలాగా చేయటం అనేది. అదేవిధంగా అంటే యూరోపియన్ EU చీఫ్ వెళ్తే కనుక, యూరోపియన్ యూనియన్ చీఫ్ వెళ్తే, కమిషన్ చీఫ్ వెళ్తే నువ్వు ఏ దేశానికి అధిపతి నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి అహంకారంతో షీ రిప్రజెంట్స్ యూరోపియన్ యూనియన్, అన్ని కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాంటి ఆవిడ్ని కూడా నువ్వు ఏ దేశానికి అధిపతి ఎందుకు వచ్చావు నా మీటింగ్ అని చెప్పి ఆయన ఓపెన్గా పబ్లిక్గా టీవీల ముందు చేయటం అనేది, మీడియా ముందు. సో ఈ విధంగా ఆయన ప్రతి వాళ్ళు యాంటగనైజ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మన ఇండియా అనేది ఒక ఆశాదీపంలాగా, ఇండియా అనేది ఒక లీడర్ లాగా అపోజ్ చేయడానికి ఒక లీడర్ లాగా కనిపించింది. అంటే ఇవాళ ఇండియా ఏమైపోయిందంటే అందరూ దే ఆర్ ర్యాలీయింగ్ బిహైండ్ ఇండియా. సో ఏ విధంగా ఇండియాని సపోర్ట్ చేద్దామని. సో ఆ విధంగా చేయటం వల్ల ఐ థింక్ మనం ఈ ఎక్స్పోర్ట్ని మనం కాంప్రమైజ్ కాకుండా చేస్తాం నా ఉద్దేశం. అది కాక అమెరికా ఇంత కంపెనీస్లో కూడా సార్ మన జీడిపిలో ఇంపాక్ట్ ఓన్లీ 0.2%. ఎందుకంటే మిగతావన్నీ మనకి ఫస్ట్ ఇంటర్నల్ డిమాండ్, మిగతా దేశాలకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్, ఈవెన్ అమెరికన్ ఎక్స్పోర్ట్స్లో కూడా ఎక్కువ ఇంపాక్ట్ లేదు. ఓన్లీ డ్రగ్స్ మీద వేయలేదు కదా, డ్రగ్స్ మీద వేయకపోవటం వల్ల ఎక్కువ ఇంపాక్ట్ లేదు మనకు. అండ్ ఐటీ ఎక్విప్మెంట్ మీద, ఐటీ వాటి మీద వేయలేదు, ముఖ్యంగా ఐటీ సర్వీసెస్ మీద వేయలేదు. సో వీటి వల్ల మనకి వాటి మీద ఎక్కువ ఇంపాక్ట్ లేదు. సో మొత్తం మీద ఇది మన కోసం ఆత్మనిర్భరత, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అటువంటి కాన్సెప్ట్లతో మన కోసం మనం చేసుకున్నప్పటికీ కూడా మోదీ గారి డిప్లొమసీ వల్ల ట్రంప్కి ఒక విధంగా చెంపదెబ్బ కొట్టినట్టుగానే మనం అనుకోవచ్చు. డౌటే లేదు. మాకు సామాన్యమైన చెంపదెబ్బ కాదు. వాళ్ళు అన్ని రకాలు ట్రై చేసి వాళ్ళకి ఏం చేసాం, ఎలా అయిందో కూడా అర్థం కాని స్థితిలో అమెరికా ప్రస్తుతం ఉంది. అమెరికాకే కాదండి, ప్రపంచం మొత్తాన్ని కూడా ఏమిటి ఇండియా ఈ విధంగా ఫేస్ చేస్తుంది, ఎంత దమ్ము ఉండాలి ఇండియాకి అమెరికాని నో చెప్పే దమ్మని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మీరు అన్నట్టుగా అతి త్వరలోనే ఆ నెంబర్ 3
థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా భారత్ అవతరించాలని కోరుకుందాం. ఆ తర్వాత నెంబర్ 2, నెంబర్ 1కి మేబీ కొంత సమయం పడుతుంది. చాలా లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాల్సిందే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నరసింహమూర్తి గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు, విశ్లేషణలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. ఇక నేను మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను, ఈ అంశానికి సంబంధించి భారత్ జీడిపి గ్రోత్ రేట్లో ఇంకా వేగంగా ముందుకెళ్లాలంటే ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలి అని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా దగ్గర నుంచి, మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.